ఎన్నికల్లో టీడీపీ పట్టభద్రుల అభ్యర్థిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పట్టభద్రుల అభ్యర్థిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. పనికి మాలిన మంత్రికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు జగన్ ఎన్ని సమ్మిట్లు పెట్టినా ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. అధికార వ్యామోహం ధనదాహంతో సీఎం జగన్ పరిశ్రమల్ని వెనక్కి పంపారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగులను చర్చలకు రమ్మంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఇబ్బందులు పెట్టారు, మీ అందరూ సజీవ సాక్షులు. ఎందుకు ఇబ్బందులు పెట్టారు? కేసులు పెడితే, ఆస్తులను ధ్వంసం చేస్తే, పనులు చేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోతే నాయకులందరూ తెలుగుదేశం పార్టీని వదిలి ఆ పార్టీలో చేరుతారని చెప్పి ఒక భ్రమతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలన్నీ కూడా చేశారు. అభివృద్ధి చున్న మీరు చూసారే, జగన్నార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేనేదో చెప్పడం కాదు, మీ ప్రాంతాన్ని మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆవుకు రిజర్వాయర్ ఎవరు కట్టారు? ఈ ప్రాంతానికి రోడ్లు ఎవరు వేశారు? ఈ ప్రాంతానికి డెవలప్మెంట్ ఎవరు చేశారు? 4 సంవత్సరాలు అయింది ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఏ ఒక్క పని చేశాడు చెప్పమనండి. ఎక్కడైనా ఒక రోడ్డు వేసావా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావా? ఈరోజు ఇరిగేషన్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకి ఎంత మేలు జరిగేది. పట్టిసీమ చేసాం, పట్టిసీమ చేయడం వల్ల రాయలసీమకు నీరు వచ్చేది. ఈరోజు ఒక పనికి మాలిన మంత్రికి ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. డయాఫాల్ వర్తం అంటే ఏం తెలియదు, మాట్లాడితే ఎదురుదాడి చేస్తాను. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, 65,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాడు. రికార్డ్స్ నీ దగ్గర ఉన్నాయి. మాట్లాడితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. నిన్న లేదు.